వెల్కమ్ టు ఐఫిట్ మ్యాటర్స్ హైదరాబాద్. ఎంతో మంది కస్టమర్స్ సార్ మీరు వీడియోస్ మంచిగా చేస్తున్నారు, మీరు ప్రోడక్ట్ క్వాలిటీ బాగా ఇస్తున్నారు, మీరు బ్రాండింగ్ బాగా చేస్తున్నారు, మీరు ఎందుకు ఒక సెలబ్రిటీని పెట్టి కానీ లేదు అంటే ఏదైనా మంచి ప్రమోషన్ తో మాట్లాడి మీరు మీ ప్రోడక్ట్ని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నారు, ఎందుకు ప్రమోషన్ చేస్తలేరు అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అయితే నాకు ఈ క్వశ్చన్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ కస్టమర్స్ ఎవరైతే నాకు ఈ సజెషన్ చేశారు. సో మనం ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేయము, ఎందుకు ఒక సెలబ్రిటీని పెట్టాము, ప్రతి వీడియోని నేనే ఎందుకు ఓన్గా క్రియేట్ చేసుకొని రాసుకొని కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందంటే, మనం ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో మనం ప్రోడక్ట్ మీద ఫోకస్ చేస్తాము, మనం సెలబ్రిటీ మీద కాదు. ఎందుకంటే సపోజ్ మీకు తెలిసిందే విషయము, ఒక సెలబ్రిటీని నేను తీసుకొని పెట్టాననుకోండి, వాళ్ళకి ఎంత డబ్బులు పే చేయాలి అదొకటి. సపోజ్ నేను ఒక 1 డేలో ఒక పేపర్ యాడ్ ఫ్రంట్ పేజ్లో కానీ ఒక సెకండ్ పేజ్లో కానీ యాడ్ ఇస్తే సమ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఖర్చు అవుతుంది అనమాట. అవన్నీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి తీయాలి, ఐదర్ నా మార్జిన్ నుంచి తీయాలి, లేదంటే మీ పాకెట్ నుంచి నేను బ్రాండింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం ఒకటే కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ప్రైస్ రీజనబుల్తో పాటు మనం ఇచ్చే క్వాలిటీ స్టాండర్డ్ ఉంటే ఆటోమేటిక్గా అదే బ్రాండింగ్ అయ్యి అదే ప్రమోషన్గా అదే మౌత్ పబ్లిసిటీ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా మన ప్రోడక్ట్ని మనము అడ్వర్టైజ్మెంట్ జోలికి వెళ్ళలేదు. అండ్ మనం ఆ ప్రోడక్ట్ని మనం ప్రమోషన్ రూపంలో ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మనం ప్రమోషన్ అయితే ప్రజెంట్లీ అయితే చేపియలేదు. అండ్ మనం ఫర్దర్గా కూడా ఎలాంటి యాడ్స్ అనేది అయితే ప్రమోషన్ అంటే యాడ్స్కి ఎవరిని సెలబ్రిటీస్ పెట్టయితే మనము చేయము. ఏదున్నా మన ద్వారానే మనం రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.